ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా, చైనాలు రంగంలోకి దిగుతున్నాయనే వార్తలు వస్తుండడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యుద్ధం మరింత తీవ్రమైతే అంతర్జాతీయ చమురు ధరలపై ఈ యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే నిపుణులు అంచనా వేశారు. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మన దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ ఊహాగానాలకు తెరదించుతూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. అంతర్జాతీయంగా చమురు ధరలపై ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రభావం ఉంటుందని హర్దీప్ సింగ్ పూరి అంగీకరించినప్పటికీ ప్రస్తుతానికి ఎటువంటి ముప్పు లేదని తేల్చి చెప్పేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా నియంత్రణలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇక అంతర్జాతీయంగా చమురు కొరత లేదని, ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నిశ్చింతగా గమనిస్తుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయని జరుగుతున్న ప్రచారంపై హర్దీప్ సింగ్ పూరి క్లారిటీ ఇచ్చారు. జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఇది అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర పెరగడం ఖాయమని వార్తలు వస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా భారత్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలపై పెంపు పక్కా అనే ఊహాగానాలకు హర్దీప్ సింగ్ పూరి కొట్టేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగుతున్న వేళ తీవ్ర అనిశ్చితి వాతావరణం ఏర్పడిందని, అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడగలమనే నమ్మకం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే దేశంలో చమురు ధరల్లో ఎటువంటి మార్పు లేదని చెప్పిన కేంద్ర మంత్రి అంతర్జాతీయంగా చమురుకు కొరత కూడా లేదని, అందుకే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.